పైన ఫోటోలో ఉంది యార్లగడ్డ రాజ్యలక్ష్మి. మన తెలుగమ్మాయి. వాళ్ళ ఊరు కారంచెడు. అందరిలాగే తిను కూడా హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడానికి యుఎస్ వెళ్ళింది. టెక్సాస్లో తన హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది. అక్కడే జాబ్ సెర్చ్ చేసుకొని జాబ్ కూడా తెచ్చుకుంది. త్వరలోనే జాబ్లో కూడా జాయిన్ అవ్వాలి. కానీ చూసారా ఎంత సాడ్ థింగో. ఈలోపే తనకి కొంచెం ఫ్లూ ఆయాసంగా ఉంటే నవంబర్ 9కి డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. కానీ 6th నైట్ గురువారం నిద్రలోనే చనిపోయిందన్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయేమోనని అక్కడ ఫ్రెండ్స్ ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారా, అలాగే పోలీసుల ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారు. తన బాడీని వీలైనంత త్వరగా ఇండియాకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఫ్రెండ్స్, మన ఇండియాలో అంత ఈజీగా డాక్టర్ అపాయింట్మెంట్స్ ఫారిన్ కంట్రీస్లో దొరకదు. ఒక్కోసారి 1 వీక్ పట్టచ్చు, కొన్నిసార్లు 2 months 3 months కూడా పడుతుంది, ఒక్కోసారి 6 months కూడా పడుతుంది డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడానికి. అదే మన ఇండియాలో అయితే డైరెక్ట్గా వెంటనే జాయిన్ అయిపోవచ్చు. ట్రీట్మెంట్ కూడా త్వరగా స్టార్ట్ చేసేస్తారు. చివరికి ఆపరేషన్ ఏదైనా సరే ఎమర్జెన్సీగా అంటే వెంటనే జాయిన్ అయిపోవచ్చు. అంటే ఈ డాక్టర్ అపాయింట్మెంట్ అనే కాదు, ఒక్కోసారి మన టైం కూడా అంతే. తన ప్రాణం అక్కడ పోవాలని ఉంది అంటే తనకు అక్కడ రాసి ఉంది. కానీ చూడండి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ వచ్చింది, త్వరలోనే జాయిన్ అవ్వాలి. అసలు తనకి అంటే ఒక హ్యాపీ లైఫ్, అంటే తను ఏమనుకుందో, తన గోల్స్ ఏమైనా రీచ్ అయ్యే లోపే తన ప్రాణమైపోయింది. వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. తనకి ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.